హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే పెట్టట్లేదు. కానీ ఇక నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలో మీకు గోధుమ రవ్వ హల్వా చేసి చూపించబోతున్నానండి. మీరు చాలామంది వీడియో చూసే ఉంటారు, ఈ హల్వా వీడియోస్ అన్నీ చూసే ఉంటారు. బట్ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను ఒక బాండీలో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే పిస్తా ఒక 4 తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. బాదం పప్పులు కూడా అంతే. మీ దగ్గర బాదం పిస్తా లేకపోతే జీడిపప్పు, కిస్మిస్ అయినా వేసుకోండి, సరిపోతుంది. ఇవి ఇలా దోరగా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఇదే బాండీలో, ఇంకా నెయ్యి వేయనవసరం లేదండి, ఉన్న నెయ్యిలోనే 1 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నాను. చూడండి, ఈ రవ్వని దోరగా వేయించుకోవాలండి. ఇది ఎర్ర గోధుమ రవ్వ అంటే ఇస్తారు, తెల్ల గోధుమలు కాదండి, ఎర్ర గోధుమ రవ్వ. ఈ గోధుమలు కూడా చాలా మంచిదండి హెల్త్కి. సో పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. పిల్లలు ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీకు 2-3 డేస్ ఉంటుందండి, ఏం కాదు. నేనైతే ఇక్కడ వాటర్ ఒక అంచనా మీద వేస్తున్నానండి. ఈ గ్లాస్ తోటి 1.5 వాటర్ వేశాను. సరిపోకపోతే నేను మళ్ళీ అడ్జస్ట్ చేసి వేసుకుంటాను. మీరేం చేస్తారంటే ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పులు వాటర్ వేసుకోండి. కొంతమంది 3 కప్పులు కూడా వేస్తారు, అది మీ ఇష్టం అనమాట, అలా అయినా వేసుకోవచ్చు. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, ఇది ఈ వాటర్లో వేసేసుకోండి. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. కరెక్ట్గా ఉడికిపోతుందండి గోధుమ రవ్వ. అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి, నేను మన ఛానల్ పేరు శాన్వి హోమ్ అని మార్చానండి. మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ శాన్వి తెలుగు లాగ్స్ అని ఉండేది కదా. యాక్చువల్గా అది సెర్చ్లో నేను యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తుంటే రావట్లేదు అనమాట. ఫస్ట్లో చాలా చెక్ చేసి చాలా రోజులు ఆలోచించే పెట్టాను, కానీ ఆ తెలుగు లాగ్స్ అనే ఛానల్ ఏదైతే పెద్ద ఛానల్ ఉందో ఆ పేరే పైన టాప్లో వస్తుందన్నమాట, మంది రావట్లేదు. సో అందుకనే మళ్ళీ మార్చాల్సి వచ్చిందండి. కొంచెం మన ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, శాన్వి హోమ్ అని. ఇలా ఉన్నప్పుడే దీనిలో 1 కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువ వేసినా బాగా తీపి అయిపోతుంది. మీకు ఈ స్వీట్ కూడా తినడం ఇష్టం లేదంటే 3/4 కప్పు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగేలాగా ఒక 5 నిమిషాలు ఇలా కలిపి మగ్గనివ్వండి. అప్పుడు ఈ బెల్లం పాకం అంతా ఈ రవ్వకి చక్కగా పడుతుందనమాట. ఆ రవ్వ అంతా పీల్చుకుంటుంది ఈ బెల్లాన్ని, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి లేకపోతే 2 యాలకులు దంచి ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ బెల్లం అంతా కరిగి బాగా దగ్గరికి అయిపోయే వరకు కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కొంచెంగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా వస్తూ ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి, ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఏం చేసి పెట్టినా వాళ్ళు తింటారు. కానీ చిన్నపిల్లలు మాత్రం అస్సలు తినరండి. ఉప్మాలు అసలు తినరు కదా. మీ ఇంట్లో పిల్లలు తింటారా ఉప్మా? మా ఇంట్లో అయితే మాత్రం ఉప్మా అనగానే ఎవ్వరు మాట్లాడరు అనమాట, అస్సలు నచ్చదు. అయితే టమాటా వేసి చేసిన ఉప్మా అయితే తింటారండి, అది బాగుంటుంది. టమాటా బాత్ తింటాం కదా, అది బాగుంటుంది. అది నెయ్యి వేసి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు ఎవరైనా ఈ గోధుమలు, రాగి పిండి ఇటువంటి తినకపోతే మాత్రం ఎంచక్కగా ఇలాగా హల్వా చేసి పెట్టండి. వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్లా చేసి పెట్టారంటే చక్కగా తింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయింది, చక్కగా జీడిపప్పు అన్నీ వేసేసాము. గోధుమ రవ్వ హల్వా అయితే చక్కగా మనకి రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నా కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంది, బాగుంది, కంటెంట్ ఉంది, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది ఈ వీడియో చూసి వాళ్ళు కూడా మన ఛానల్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక ముఖ్య విషయం అండి, ఈ వీడియో అయితే క్లారిటీ అలా తగ్గిపోతుంది, అంటే లైటింగ్ అటు ఇటుగా ఉంది కదా, ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఇది ఈవినింగ్ స్టార్ట్ చేశాను, అలా చీకటి అయిపోతూ ఉంది ఈ స్నాక్ అయ్యేటప్పటికి. సో అందుకని ఈ వీడియోలో కొంచెం క్లారిటీ లేదు. నెక్స్ట్ వీడియో మాత్రం బాగుందండి, బాగా వచ్చింది. అది చికెన్ కర్రీ చేశాను అనమాట, అది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ముందు పెట్టే వీడియోస్ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను, అలాగే పోస్ట్ చేస్తాను కూడా. ఈ ఒక్క వీడియోకి ఇలా అడ్జస్ట్ అయిపోండి, ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ వీడియో నుంచి చాలా క్లియర్గా నేను పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హెల్దీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ హల్వా చూస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి.